నమస్తే, వెల్కమ్ టు వైఆర్ టీవీ. ముఖ్యంగా కార్మిక సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఇక్కడ ఐసిడిఎస్ కార్మికులు ఉన్నారు. అసలు వాళ్ళ ప్రధానమైన డిమాండ్ ఏంటి, అసలు వాళ్ళది ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, అసలు ప్రధానంగా మీరు ప్రభుత్వాన్ని ఏమని డిమాండ్ చేస్తున్నారు? ధర్నా చౌక్కి రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి? ఇక్కడ ఈరోజు ధర్నా చౌక్కి రావడానికి కారణం ఏంటంటే, మాకు గతంలో నుండి మేము పోరాడితే కానీ మాకు జీతాలు పెరగవు, డొక్కాడితే కానీ మాకు బొక్కాడదన్నట్టు మాకెప్పుడు కూడా మమ్మల్ని చిన్నచూపు చూడడమే, కేంద్ర ప్రభుత్వం కింద చిన్నచూపు చూడడమే, రాష్ట్ర ప్రభుత్వం మమ్మల్ని చిన్నచూపు చూడడమే. మాకు కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు ఏం చెప్పారనంటే, మేము ఎక్కిన వెంటనే మీకు 18,000 చేస్తామని చెప్పారు. పెరుగుతున్న ధరల్ని బట్టి మాకు ఇచ్చేది మాత్రం 13,650 రూపాయలే. దాంట్లోనే మేము స్కూల్ అద్దె బిల్లు కట్టుకోవాలి, వచ్చిన రేషన్కి ఉపయోగించుకోవాలి, తర్వాత గ్యాస్ని ఉపయోగించుకోవాలి. వచ్చిన రేషన్ ఏంటి అంటే వాళ్ళు రా మెటీరియల్ ఇస్తారు. రోజుకు సరిపడ్డ కూరగాయలు కానీ ఆకుకూరలు కానీ ఏవైనా కూడా మేమే తీసుకోవాలి. ఒక్కొక్క సెంటర్లో మాకు ఫెసిలిటీ ఉండదు. అద్దెలు కట్టుకోవాలంటే మాకు నెల జీతాలు రావు. ఆ జీతాలతో కూడా మాకు చాలా ప్రాబ్లం అవుతుంది. పోనీ గ్యాస్ బిల్లుకి మాకు ఏమైనా పెంచిస్తారా అని అంటే, గ్యాస్ బిల్ మీద ఎంత రేటు ఉంటుందో అంతే రేటు ఇస్తారు. ఇలాంటి ప్రభుత్వాన్ని పెట్టుకొని మేము వర్క్ చేయాలి. ఇంకొకటి ఏంటంటే, మేము దొంగలం కాదు, మేము అంగన్వాడీ టీచర్లము. మేము పసిపిల్లలకు మేము అన్ని సౌకర్యాలు కల్పించి వాళ్ళ తల్లులు తండ్రులు బయటికి వెళ్ళినా కూడా మేము ఆ పిల్లలకు తల్లి తండ్రి అయి మేము ఆలన పాలన చూసుకునే దగ్గర మమ్మల్ని దొంగలుగా ముద్రీకరించి మాకు యాప్లలో కానీ లేకుంటే మమ్మల్ని ఫోటో క్యాప్చరింగ్లో కానీ మమ్మల్ని చేయమనడం. మాకు సరే మేము చేస్తాము, దానికి కూడా మేము అంగీకరించి చేస్తాము. మాకు దానికి సరిపడ్డట్టుగా మొబైల్స్ ఇవ్వండి, మాకు 5G ర్యామ్కు సంబంధించిన యాప్లు ఇవ్వండి. తర్వాత మాకు ఏంటంటే నెట్ ప్రాబ్లం ఉంది. మా మేడం వాళ్ళు ఏమంటారంటే, ట్విన్ సిటీలో ఉండి నెట్ ప్రాబ్లం ఏందమ్మా అని అంటారు. సిగ్నల్ రాకుండా మాకు చాలా ప్రాబ్లం అవుతుంది. సిగ్నల్ వచ్చే సిమ్స్ ఇచ్చి మమ్మల్ని వర్క్ చేయించాలి. మా ఫోన్లు అసలు పని చేయవు. అలాంటి ఫోన్లు ఇచ్చి మేము ఏం చేసుకోవాలి? ఆ ఫోన్లతో మాకు చాలా ఇబ్బందులు అవుతున్నాయి. రెండు యాప్లు పెట్టి మా ప్రాణాలు తీస్తున్నారు. అటెండెన్స్ పోనీ మేము చేస్తాము, ఈ స్కూల్కి వెళ్ళి అటెండెన్స్ వేద్దామనేటప్పటికి మాకు సిగ్నల్ రాదు, మాకు ఫోన్లు కలవవు. ఏమన్నా అంటే మీరు సెంటర్కే రాలేదని మాట్లాడతారు. మేము సెంటర్కి రాకుండా ఇళ్ళల్లో ఏం చేస్తాము? మాకు జీతాలు పెరిగినప్పుడు మేము అది కూడా చేయడానికి ఉంది. అయినా మాకు ఏంటంటే, గతంలో మాకు ఎలా చెల్లింపు జరగాలో అలా మాకు ఎలా ఒప్పుకొని వచ్చారో, ఇప్పుడు పెరిగినటువంటి అనుగుణానికి సంబంధించి రేట్లకు పరిగణించుకొని మాకు 36,000 చేస్తే బాగుంటుంది. గవర్నమెంట్ టీచర్స్కి లేని బడన్ మాకుంది. హెల్పర్ లేని టీచర్లు చాలామంది ఉన్నాము. టీచర్లు ఉండి హెల్పర్ లేని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అట్లాంటి సెంటర్లకు కూడా మేము ఇన్ఛార్జ్గా చేస్తున్నాం. పోనీ మాకు ఇన్ఛార్జ్ అమౌంట్ ఏమన్నా ఇస్తున్నారంటే, మాకు ఇన్ఛార్జ్ సంబంధించిన అమౌంట్ 1 NP రాదు. ఆ సెంటర్లకు కూడా మేము అక్కడ బరువులెత్తులు తీయాలి, తర్వాత టేకమరేషన్ ఇచ్చుకోవాలి. అక్కడ ఆయమ్మలు సరిగా లేకుంటే అక్కడ వర్క్ కూడా మేమే చూసుకోవాలి. అక్కడ పోనీ యాప్లలో ఏమైనా వర్క్ తగ్గిస్తారనంటే, అక్కడ వర్క్కి సంబంధించి ఏది తగ్గించారు. అక్కడ కూడా యాప్లకు సంబంధించిన ప్రతి వర్క్ 2 యాప్లలో చేయాల్సిందే. మా సెంటర్ యాప్లు చేసుకోవాలి, అక్కడ 2 యాప్లు కూడా మేము చేసుకోవాలి. ఇలాంటి ఇబ్బందులు మేము చాలా 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 ఎదుర్కొంటున్నాము. తర్వాత ఇప్పుడు ఏంటంటే, ప్రెగ్నెంట్ వాళ్ళకు మాకు వండి పెడుతున్నాం మేము, కరెక్టే. కానీ వాళ్ళకు ఒక్కోసారి ఏమంటున్నారంటే, వాళ్ళ ఫోటో తీయండి, వాళ్ళు వచ్చి కూర్చొని తినేటప్పుడు అంటే, వాళ్ళు ఒక్కొక్కసారి వాళ్ళ టైంకి బట్టి వాళ్ళ అనుగుణానికి బట్టి వాళ్ళు వచ్చి భోజనం చేసుకొని వెళ్తారు. అందరిని ఒకేసారి కూర్చుండబెట్టి మేము భోజనాన్ని పెట్టి వాళ్ళకి ఫోటో తీయాలంటే మాకు చాలా ఇబ్బంది అవుతుంది. అలాంటి అన్ని హరాస్మెంట్స్ మాకు జరగకుండా మాకు చూసుకోవాలి. మాకు ఇప్పుడు ఈ ఉన్న పలంగా మాకు 36,000 ఇవ్వాలా. గతంలో ఏమైందంటే, అంగన్వాడీ టీచర్లు హెల్పర్లే వంట చేసుకోవాలి కేంద్రాలలో అన్నారు. సరే, మేము దానికి అనుగుణంగా మేము వంట చేసుకుంటున్నాం, పెడుతున్నాం. పోనీ మాకు ఉడకబెట్టుకోవడానికి నాసిరకం పప్పు ఇచ్చేసి నాసిరకం గుడ్లు ఇచ్చి ఉడకబెట్టుకోవడానికి ఏమైనా కుక్కర్ ఇచ్చారా అని అంటే, కుక్కర్ ఇంతవరకు లేదు. పోనీ పాత్రలు ఏమైనా ఇచ్చారా అని అంటే, పాత్రలు కూడా లేరు. అలాంటి ఏవి ఇవ్వకుండా మా సెంటర్ల మీద పడి మమ్మల్ని దొంగలుగా ముద్రీకరించి, మమ్మల్ని దొంగలుగా చిత్రీకరించి పబ్లిక్లో మమ్మల్ని అందరినీ కూడా వాళ్ళు అద్దెలు ఇవ్వకుండా చేయకుండా మమ్మల్ని ఇలా రోడ్లకు మేము రాకుండా మమ్మల్ని హరాస్ చేస్తూ మమ్మల్ని దౌర్జన్యంగా మమ్మల్ని దొంగల్లాగా ముద్రీకరిస్తున్నారు. సీతక్క కూడా మాకు ఎన్నో హామీలు ఇస్తుంది. పోనీ ఆ హామీలు ఏమి లేవు. పోనీ 65 ఏళ్ళు ఇప్పుడు మాకు పెంచారు. మేము పెంచమని చెప్పలే, మాకు 62 ఏళ్ళే పర్వాలేకుండే. ఇంకా 3 సంవత్సరాలు మీరు పెంచారు ఎందుకు? మేము ఆ 3 సంవత్సరాలు ఎగరగలుగుతామా, దుంకగలుగుతామా? పోనీ మేము ఎగరలేము, దుంకలేము. పోనీ పెంచినప్పుడు మీరు ఏమైనా మాకు రిటైర్మెంట్ బెనిఫిట్ ఏమన్నా 6 లక్షలు 8 లక్షలు ఇస్తున్నారా అని అంటే, అది కూడా లేదు. గత
గత సంవత్సరం జూన్లో ఉన్న పలంగా వాళ్ళని రిటైర్మెంట్ చేశారు. జూన్ 1న చేసి వాళ్ళకి ఇంతవరకు 1 NP కూడా వాళ్ళకు రిటైర్మెంట్ బెనిఫిట్ ఇవ్వలేదు. పోనీ పెన్షన్ మీరు ఇస్తున్నారా అని అంటే డిపార్ట్మెంట్ నుండి 1 NP పెన్షన్ ఇవ్వట్లేదు. ఆసరా పెన్షన్ పెట్టుకోండి అంటున్నాను. ఆసరా పెన్షన్ మీరెందుకు మాకు పెట్టుకోమని చెప్పడము? మా ఏజ్ని బట్టి గవర్నమెంట్కి మేము అప్లై చేసుకుంటే మాకు వస్తుంది. మీరు మాకు సలహా ఇవ్వాల్సిన అవసరం లేదు. మమ్మల్ని గుర్తించి మాకు డిపార్ట్మెంట్ నుండి కూడా ఇంత అమౌంట్ మేము రిటైర్మెంట్ పెన్షన్ ఇస్తున్నాము, రిటైర్మెంట్ బెనిఫిట్ ఇంత ఇస్తాము అని చెప్పేసి మాకు ప్రకటన చేయండి. ఇంకొకటి ఏంటంటే మేము చనిపోయినప్పుడు మాకేమో 20,000 ఇస్తారు, హెల్పర్ లేవకేమో 10,000 ఇస్తారు. దానికి ఎందుకు అట్లాంటి భావభేదాలు? ఇద్దరము ఒకే వర్క్లో కూర్చొని సమానంగానే పనిచేస్తున్నాం. ఆమె చదువుకోవాలే బట్టి అయిపోయింది, చదువుకున్నాం కాబట్టి మేము టీచర్ అయిపోయింది, దానికి కూడా భేదభావాలు చూపిస్తారు. అది అలా కాకుండా ఇంకొకటి ఏంటంటే ఇవే కాకుండా టీచర్లు ఏమైందంటే ప్రమోషన్లు టీచర్లకు ఏమైందంటే ఆయాలకేమో 35 నుండి 45 వాళ్ళకు 55 వాళ్ళకు ప్రమోషన్లు ఇస్తున్నారు టీచర్గా. మరి టీచర్లు కనీసం 5 సంవత్సరాలు ఉన్నప్పుడు సర్వీస్ 5 సంవత్సరాలు రిటైర్మెంట్కి 5 సంవత్సరాలు ఉన్నప్పుడు అన్న టీచర్లకు సూపర్వైజర్ పోస్టులు ఎందుకు ఇవ్వరు? అది ఇవ్వాలి కదా. మేము ఇన్నేళ్ళు చేసింది ఏంది? మాకెంత నాకు చాలా ఇబ్బందులు పడుతున్నాము. కనీసం మాకైతే గౌరవేతనం కాకుండా శాలరీలు మాత్రం 26,000 ఇవ్వాలా కంపల్సరీ. మాకు హెల్త్ కార్డు ఇవ్వాలా, సర్వీసులు. మాకు ఇంకోటి, మాకు పిల్లలు ఇప్పుడు కొత్తగా జూన్లో వచ్చిండ్రు, 15-16 మంది పిల్లలు వస్తున్నారు. ఆ పిల్లలు చిన్న పిల్లలు. ఆ పిల్లల్ని పెట్టుకొని ఉంటే బిఎల్ఓ డ్యూటీకి పోమ్మా మేడం, సూపర్వైజర్ బిఎల్ఓ డ్యూటీకి పోమ్మా మేడం, నాకు చిన్న పిల్లలు ఉన్నారు, మళ్ళీ వచ్చే పిల్లలు రారు. చుట్టుపక్కల స్కూల్లో అయినాయి, ఆ స్కూల్కి పోయే పిల్లలు మళ్ళీ ఇక్కడ రారు. నేను పోను మేడం అంటే వద్దొద్దు పోవాలమ్మా, అది మీకు ఆర్డర్ కాపించినాము, ఒకవేళ చెయ్యకపోతే షోకాట్ నోటీస్ ఇస్తామని ఈయన సూపర్వైజర్ చెప్పారు, మాకు పంపించిండ్రు. అట్లా ఈ బిఎల్ఓ డ్యూటీ ఒక్కటే కాదు, అన్ని డ్యూటీలు పిల్లల్ని పెట్టుకొని అలా కాకుండా మేమే పనికి రావాలా, మేము కావాలా, ఏ అదనపు డ్యూటీ ఈవెన్ ఏ గవర్నమెంట్కి సంబంధించిన ఏ సర్వే అయినా కూడా మేమే కావాలా, మేమే చెయ్యాలా. మా దగ్గర నుండే డాటా వెళ్తుంది. కానీ శాలరీ పెంచే విషయానికి కానీ మేము చేసే వర్క్ విషయానికి వస్తే మాత్రం మేము ఎక్కడ కూడా కనిపించము. మాకు ఒక గుర్తింపు అనేది ఇవ్వదు. మాకు అదే కాకుండా ఇప్పుడు రిటైర్ అయిపోయిన మా టీచర్ల పరిస్థితి ఎలా ఉందంటే, ఒక ఈఎస్ఐ లేదు, పిఎఫ్ లేదు, ఏమీ లేకుండా వాళ్ళ హస్బెండ్ రీసెంట్లీగా సిక్ అయిపోయి తను చనిపోతే కూడా మేము వెళ్ళి చూడడానికి కూడా మాకు అవకాశం లేకుండా అయిపోయింది. మాకు ఇలాంటి వర్క్లో మమ్మల్ని మొత్తం అరెస్ట్ చేస్తూ మమ్మల్ని తెలియకుండా మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు. ఈ హరాస్మెంట్ అనేది మొత్తం తగ్గాల. మాకు ఇప్పుడు ఏంటంటే గవర్నమెంట్ టీచర్స్తో సమానంగా మమ్మల్ని గుర్తించి మాకు గవర్నమెంట్ టీచర్స్కి ఎలా వేతనం ఇస్తున్నారో మాకు కూడా అలాగే వేతనం ఇవ్వాలి. ఇప్పుడు కొత్తగా వచ్చిన జీవో ప్రకారంగా కానీ లేకుంటే ఈపీసీ దాని ప్రకారంగా కానీ మాకేంటంటే మేము నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్ క్లాస్ మేమే చెప్తాము. ఇంకా కొత్తగా తీసుకొచ్చి మా దగ్గర ఇంకో టీచర్ని పెట్టాల్సిన అవసరం లేదు. మాకు ఆ కెపాసిటీ ఉంది. మాకు ఆ ట్రైనింగ్ ఇస్తే మేము దాన్ని కాపాడుకునేంత మేము ఆ పిల్లల్ని పెంచుకొని మేము వాళ్ళకి ఎలా మెయింటెనెన్స్ చేసుకోవాలో మాకు గవర్నమెంట్ టీచర్స్ కంటే కూడా మేము అదనంగా మేము వర్క్ చేసి చూపిస్తాము, చేస్తున్నాం కూడా. కానీ అది కాకుండా మమ్మల్ని ఏంటంటే ఇది కాకుండా మాకు ఇతర డ్యూటీలు వేసినప్పుడు మాకు ఇతర పేమెంట్స్ కూడా ఏవి రావు. అలాంటివి మాకు హరాస్మెంట్స్ లేకుండా మాకు గవర్నమెంట్ టీచర్స్కి ఎలా ఒక్క దగ్గర కూర్చుండబెట్టి వాళ్ళకు ఉన్న పలంగా వేల జీతాలు ఎలా ఇస్తున్నారో అలా మాకు ఇచ్చి, అలాగే మాకు అన్నీ కూడా వాళ్ళకి ఇచ్చిన సెలవులు ఏవన్నీ ఉన్నాయో అలాంటి సౌకర్యాలన్నీ కూడా ప్రతి సెలవు కూడా మాకు ఇవ్వాలనేది మేము గవర్నమెంట్కి కోరుకుంటున్నాం. విషయం అండి, ఇప్పుడు మా దగ్గర ప్రీ స్కూల్ పిల్లలు ఉన్నారు. ప్రీ స్కూల్ పిల్లలు ముందు 3 సంవత్సరాల నుండి 6 సంవత్సరాల వరకు అన్నారు. మళ్ళీ ఇప్పుడు ఏమంటుండ్రు, 2.5 సంవత్సరాల పిల్లల్ని కూడా కూర్చోబెట్టుకోండి, 2.5 వాళ్ళని కూడా కూర్చోబెట్టుకోండి అంటున్నారు. ముందు ప్రైవేట్ స్కూల్ వాళ్ళకు చెప్పండి, వాళ్ళకు ముందు చెప్పండి ఈ పాయింట్, ఇది ఏంటంటే 3 years పిల్లల్ని 2.5 పిల్లల్ని తీసుకోకండి అని చెప్తేనే మా దగ్గర పిల్లలు వస్తారు. మా దగ్గర 20-25 మెంబర్స్ ఉండాలి పిల్లలు, లేకుంటే మీ సెంటర్ ఎత్తేస్తాము, లేకుంటే మిమ్మల్ని తీసేస్తాము అని వీళ్ళు బెదిరిస్తున్నారు. మరి ఎక్కడ న్యాయము చెప్పండి? గవర్నమెంట్ ముందు వాళ్ళను బ్యాన్ చేయండి, ఏదంటే 3 years నుండి 4 years పిల్లల్ని తీసుకోకండి
అంటే అప్పుడు పిల్లలు మా దగ్గరకు వస్తారు. మొత్తం ప్రైవేట్ చుట్టుప్రక్కలంతా ప్రైవేట్ స్కూల్, చిన్న చిన్న స్కూల్, కిడగేన్ స్కూల్ పెట్టుకొని 3 సంవత్సరాలు 2.5 సంవత్సరాలు పిల్లల్ని తీసుకుంటే మా దగ్గర పిల్లలు ఎలా వస్తారు చెప్పండి? మీరు అన్ని ఫెసిలిటీ, భోజనాలు పెడుతున్నారు, అంటే మాకు ఆహారం పెడుతున్నారు, గుడ్డు ఇస్తున్నారు, పాలు ఇస్తున్నారు, పిల్లలకు మేము మంచి మెటీరియల్ ఇస్తున్నా కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు? మళ్ళీ ప్రైవేట్కే వెళ్తున్నారు. ఎందుకు వెళ్తున్నారు? అక్కడ మెయిన్ అక్కడ ఏంటంటే కొంచెము పబ్లిసిటీ కొంచెం చూపిస్తున్నారు అన్నమాట. ఫర్నిచర్స్ అవన్నీ చూపిస్తున్నారు కాబట్టి వాళ్ళకి అక్కడ కొంచెం ఆకర్షణీయంగా వెళ్తున్నారు వాళ్ళు. అంతేకాకుండా మాకు వేసవి సెలవులు ఇవ్వడం లేదు. వేసవి సెలవులు 1 మంత్ అంటున్నారు, 15 రోజులు మళ్ళీ ఆయమ్మ కూర్చోవాలి, మళ్ళీ 15 రోజులు టీచర్ కూర్చోవాలి. వేసవి సెలవులు ఏంటి అంటే పిల్లలకు మాత్రం మీకు THR ఇంటికి ఇస్తాము అంటున్నారు. మరి మాకు వేసవి సెలవులు ఎక్కడ ఉన్నాయండి? మళ్ళీ మేము ఎక్కడికన్నా పోవాలంటే ఎక్కడికి వెళ్ళొద్దు. మీరు ఎక్కడికన్నా బయటికి వెళ్తే మీరు పర్మిషన్ తీసుకోవాలి. బయటికి వెళ్తే అంటే అవుట్ ఆఫ్ స్టేషన్కి వెళ్తే మాకు వేసవి సెలవులు ఎక్కడ ఉన్నాయండి? మళ్ళీ అదో వచ్చింది మీకు ఫర్నిచర్లు వచ్చినాయి, బియ్యం వచ్చింది, పప్పు వచ్చింది, మళ్ళీ వచ్చి తంబు పెట్టాలి. ఈ హరాస్మెంట్స్ ఒకటి మెయిన్. వీళ్ళు మే నెలలో మాకు సెలవులు ఇవ్వాలండి. ఇప్పుడు కూడా మేము ధర్నాకు వచ్చినా కానీ వాళ్ళు ఏమంటున్నారు? కమిటీ మెంబర్స్ని కూర్చోబెట్టి వెళ్ళండి. మేము సెంటరే ఓపెన్ చేయలేదు, మేము సెంటర్కే రాలే, ఆయమ్మకు టీచర్కి అబ్సెంట్ వేసుకున్నాము. మళ్ళీ మేము వేరే వాళ్ళని ఎలా కూర్చొని వస్తాం? అప్పుడు వాళ్ళకు ఏమైనా పోయినాయంటే అప్పుడు మేము ఎవరినైనా కొంచెం కూర్చోబెట్టి పర్మిషన్ తీసుకొని కొద్దిగా ఇక్కడ వరకు వెళ్ళేసి వస్తామంటే ఎవరిని అడిగి కూర్చోబెట్టారు? వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాదు కదా, ఏమైనా పోతే మీరు ఎవరు బాధ్యత అంటారు. మరి ఇప్పుడు కమిటీ మెంబర్స్ మీద ఏం నమ్మకం ఉంది చెప్పండి? వాళ్ళని బయట వాళ్ళని మేము ఎలా కూర్చోబెట్టి వెళ్తాము? వాళ్ళని కూర్చోబెట్టండి, వాళ్ళని వండనివ్వండి అంటే ఎలా అండి? వాళ్ళ పేరెంట్స్ కూడా, వాళ్ళ భార్యలు కూడా, భర్తలు కూడా ఒప్పుకోవాలి కదా, అత్తమామలు కూడా ఒప్పుకోవాలి కదా చెప్పండి. ఇదంతా మాకు చాలా హరాస్మెంట్ ఉందండి. ఒకటే మాకు మెయిన్ ఏంటంటే యాప్లు తీసేయాలండి. 2 యాప్లలో ఒక యాప్ పెట్టాలి. ఇది మెయిన్ మాకు కావాల్సింది. ఇంకొకటి ఏంటంటే మాకు సెల్లులు బాగలేవు. మాకు ఇస్తా ఫోన్లు ఇస్తా అంటారు కానీ ఇప్పటి వరకు లేదు. శారీస్ ఇచ్చిండ్రు, 5 years అవుతుంది, ఇంతవరకు శారీస్ లేవు మాకు. 2 శారీసే కట్టుకొని రావాలి, చినిగిపోయినాయి. ఇది మాకు అది కాదు, మొత్తం ఫెసిలిటీ మాకు మెయిన్ యాప్. ప్రీ స్కూల్ పిల్లలు రావాలంటారు. మేము ఎక్కడ నుండి వాళ్ళ ముందు గవర్నమెంట్కి చెప్పండి, వాళ్ళను ప్రైవేట్ స్కూళ్ళలో 3 years నుండి 5 years వరకు తీసుకోతానండి. అప్పుడు మా దగ్గర 50 పిల్లలు కూడా ఉంటారండి. మస్తు చాలా మంది ఉంటారు మా దగ్గర. మేము చెప్పేదానికి ప్రైవేట్ కన్నా మేమే బాగా చెప్తాం, ఉన్నది చెప్తున్నాం. వాళ్ళకి పిల్లలకు టాలీ చేయండి. మా పిల్లలే చాలా యాక్టివ్గా ఉంటారు, బాగా చెప్తారు. మా అంగన్వాడీ పిల్లలు అందరిని అడగండి, చాలా మంచిగా చెప్తారు. ఇదండి మా కోరికలు ఏంటంటే ఇదే. మా జీతాలు కంపల్సరీగా కనీస వేతనం ఇవ్వాలి. మాకు కనీస వేతనం కావాల్సిందే. ఎందుకంటే ఇంత కష్టపడుతున్నాం మేము. ప్రమోషన్స్ కూడా రావాల్సిందే మా టీచర్లకు. ఎందుకంటే చదువుకున్న వాళ్ళు ఉన్నారు, మేము ఇక్కడ డిగ్రీ చేసిన వాళ్ళు ఉన్నారు, PG చేసిన వాళ్ళు ఉన్నారు, 10 సంవత్సరాలు 15 సంవత్సరాల వాళ్ళు 25. వాళ్ళకు ప్రమోషన్లు లేవండి, లేక రిటైర్మెంట్కి వచ్చారు. మాకు ఇంకొకటి రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా కంపల్సరీ కావాల్సిందే. పాపం వాళ్ళకి 2 లక్షలు ఇస్తానని ఇంతవరకు ఇవ్వలేదు, అది కూడా కావాల్సిందే. ఇది సార్ మా కోరికలంతా. మీరు అంగన్వాడీ బాధలు అర్థం చేసుకొని, మీరు ఇప్పుడు వచ్చిన మన కాంగ్రెస్ వాళ్ళు మా బాధలు అర్థం చేసుకొని, సీతమ్మక్క గారు మీరు ఇంతవరకు చేస్తున్నారు, మేము ఒప్పుకుంటాం. కనీసం ఇదన్నా మాకు మీ దృష్టికి చేస్తున్నాము, ఇది దయచేసి మీరు చూసుకోవాలని మా మనవి.